దావూద్ ఇబ్రహీం ప్రపంచానికి పరిచయం అవసరం లేని పేరు అండ్ అలాగే గత వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. దావూద్ ఇబ్రహీం పైన పాకిస్తాన్లో విషప్రయోగం జరిగింది అని చెప్పేసి వార్తలు ఎక్కువగా న్యూస్ ఛానల్లోనూ అండ్ సోషల్ మీడియాలోనూ సర్క్యులేట్ అవుతున్నాయి. కొన్ని న్యూస్ ఛానల్లో విషప్రయోగం తర్వాత దావూద్ ఇబ్రహీం చనిపోయాడని చెప్పేసి అంటున్నారు. అదే మరికొన్ని న్యూస్ ఛానళ్లలో లేదు, అతను ఇంకా చనిపోలేదు, హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడు అని చెప్పేసి అంటున్నారు. అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ మాత్రం అసలు దావూద్ ఇబ్రహీం అనేవాడు పాకిస్తాన్లోనే లేడు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే రీసెంట్గా December 18th రోజున ట్విట్టర్లో దావూద్ ఇబ్రహీం గురించి ఒక మ్యాటర్ ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన కొద్దిసేపట్లోనే మళ్ళీ దాన్ని డిలీట్ చేశారు. సో ఈ ట్వీట్ వల్లనే దావూద్ ఇబ్రహీం మళ్ళీ ఒకసారి సోషల్ మీడియాలోకి ఇంకా న్యూస్ ఛానల్లోకి ఎక్కాడు. అసలు ఎవరు ఈ దావూద్ ఇబ్రహీం, అతనికి ఇండియాకి ఉన్న పగేంటి, అండ్ అలాగే దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నాడా, పాకిస్తాన్ PM ట్వీట్ చేసిన మ్యాటర్ నిజమేనా, అసలు నిజంగా దావూద్ ఇబ్రహీం ఇంకా బతికే ఉన్నాడా, ఇలాంటి విషయాలెన్నో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే మొదటగా పాకిస్తాన్ PM ట్విట్టర్లో షేర్ చేసిన ట్వీట్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఏముందంటే దావూద్ ఇబ్రహీంకి ఫుడ్లో పాయిజన్ ఇచ్చారు, అతన్ని కరాచీలో ఉన్న హాస్పిటల్లో జాయిన్ చేశారు అండ్ అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుండగా అతను చనిపోయాడు అని చెప్పేసి షేర్ చేశారు. షేర్ చేసిన తర్వాత కొద్దిసేపట్లోనే ఈ మ్యాటర్ని మళ్ళీ డిలీట్ చేశారు. అయితే ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ పోస్ట్ ఒక ఫేక్ పోస్ట్ అని చెప్పేసి పాకిస్తాన్ అఫీషియల్స్ ఎవ్వరు దావూద్ ఇబ్రహీం గురించి ఎలాంటి పోస్ట్ చేయరు అని చెప్పేసి పాకిస్తాన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసి దీన్ని ప్రూవ్ చేసుకోవడానికి ట్విట్టర్లో షేర్ చేసిన పోస్ట్లో PM సర్నేమ్ వచ్చేసి KAKKR కాకర్ అని ఉంది. కానీ ఒరిజినల్గా PM సర్నేమ్ స్పెల్లింగ్ వచ్చేసి KAKAR మాత్రమే ఉంటుంది, అందులో double K ఉంది. సో ఇది ఫేక్ పోస్ట్ అని చెప్పేసి పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు. అయితే మన మీడియాలో వస్తున్న న్యూస్ ఏంటంటే పాకిస్తాన్ PM షేర్ చేసిన ఆ స్క్రీన్ షాట్ని పట్టుకొని దావూద్ ఇబ్రహీంకి ఎవరో పాయిజన్ పెట్టారు, అతను కరాచీలో హాస్పిటల్లో ట్రీట్మెంట్లో ఉన్నాడు అని కొంతమంది చెప్తున్నారు అండ్ చనిపోయాడు అని చెప్పేసి ఇంకొంతమంది చెప్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధం అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే 1993 నుంచి ఇప్పటి వరకు దావూద్ ఇబ్రహీం చనిపోయాడు అని చెప్పేసి 3 నుంచి 4 సార్లు న్యూస్లో వచ్చింది. అయితే ఒక మనిషి ఇన్నిసార్లు చనిపోవడం ఎలా సాధ్యం? దావూద్ ఇబ్రహీం ఇప్పటి వరకు అసలు బతికున్నాడా చనిపోయాడా అనే విషయం మాత్రం ప్రపంచానికి తెలియదు. దావూద్ ఇబ్రహీంకు ఇండియాకి సంబంధం ఏంటంటే దావూద్ ఇబ్రహీం 1955లో మహారాష్ట్రలోని ఒక మారుమూల గ్రామంలో జన్మించారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నది ఒక హెడ్ కానిస్టేబుల్ జాబ్ కావడంతో అక్కడి నుంచి ముంబైలోని డోంగ్రీ అనే ఏరియాకి షిఫ్ట్ అయ్యి అక్కడ సెటిల్ అయ్యారు. అక్కడే మనోడు నేరాలు చేయడం, మర్డర్లు చేయడం, స్మగ్లింగ్ చేయడం, దొంగతనాలు చేయడం ఇవన్నీ నేర్చుకున్నాడు. ఇవన్నీ చేస్తూ ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్గా మారాడు. తర్వాత ముంబై నుంచి దుబాయ్ పారిపోయి అక్కడ సెటిల్ అయ్యాడు. అక్కడి నుంచి కొంతమంది టెర్రరిస్ట్తో చేతులు కలిపి 1993 మార్చ్ 12th రోజున ఇండియాలో ముంబైతో సహా దాదాపు 12 ప్లేసుల్లో ఒకేసారి బాంబ్ బ్లాస్ట్లు చేశారు. అప్పట్లో ఇది ప్రపంచాన్నే షేక్ చేసిన న్యూస్. బాంబ్ బ్లాస్ట్లో దాదాపు 300 మందికి పైగా చనిపోయారు అండ్ అలాగే 1400 మంది కాళ్ళు చేతులు పోగొట్టుకొని వాళ్ళ జీవితాలు చీకటిగా మారాయి. ఈ అటాక్ తో ఇండియా ఇంకా USA దావూద్ ఇబ్రహీం ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లిస్ట్ లో టాప్ పొజిషన్ లో ఉంచారు. ఇది అనౌన్స్ చేయడంతో దుబాయ్లో అతనికి థ్రెట్ ఉందని చెప్పేసి అక్కడి నుంచి పాకిస్తాన్ వచ్చేసి కరాచీలో సెటిల్ అయ్యాడు. పాకిస్తాన్లో సెటిల్ అయిన తర్వాత దాదాపు 20 నుంచి 30 దేశాల వరకు తన నెట్వర్క్ ను పెంచుకున్నాడు. అంటే అమెరికాలో జరిగిన అటాక్ వెనకాల కూడా మనోడి హస్తం ఉందంట. అటాక్ చేసిన బిన్ లాడెన్ ఈ దావూద్ దగ్గరికి వచ్చి కొన్ని సూచనలు తీసుకొని అవి అమలు చేసి అక్కడ అటాక్ చేశాడంట. ఆ అటాక్ జరిగిన తర్వాత అమెరికా గవర్నమెంట్ బిన్ లాడెన్ ని పాకిస్తాన్లో వెతికి మరీ పట్టుకొని చంపేశారు. అయితే బిన్ లాడెన్ ని మాకు అప్పచెప్పమని చెప్పేసి పాకిస్తాన్ గవర్నమెంట్ ను USA గవర్నమెంట్ ఎన్నిసార్లు అడిగినా వాళ్ళు బిన్ లాడెన్ మా కంట్రీలో లేడు అనే చెప్పారు. అయినా కానీ USA గవర్నమెంట్ పాకిస్తాన్ గవర్నమెంట్ మాటలు నమ్మకుండా సర్చ్ ఆపరేషన్ చేసి మరీ బిన్ లాడెన్ ని చంపేసింది. అప్పుడే ప్రపంచానికి తెలిసింది ఏంటంటే పాకిస్తాన్లో ఇంకా ఎంతమంది టెర్రరిస్టులు ఉన్నారో, వాళ్ళు ఎంతమందిని కాపాడుతున్నారో అని చెప్పేసి. అయితే సేమ్ ఇలానే దావూద్ విషయంలో కూడా దావూద్ పాకిస్తాన్లో లేడు అనే చెప్తున్నారు.
2013లో ఆపరేషన్ డి అంటే ఆపరేషన్ దావుద్ పేరుతో ఒక ఆపరేషన్ ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఈ ఆపరేషన్ లో భాగంగా ఇండియన్ ఏజెంట్స్ పాకిస్తాన్ కి వెళ్లి దావుద్ ఇబ్రహీం కూతురు పెళ్లి జరుగుతున్న రోజున పెళ్లిలోకి వెళ్లి అక్కడ కలిసిపోయారు. ఇంకా 10 నిమిషాలైతే దావుద్ ని చంపేస్తారు అనే టైంలో మిషన్ క్యాన్సిల్ అయింది, వెనక్కి వచ్చేయండి అని చెప్పేసి ఇండియా నుంచి ఆర్డర్స్ రావడంతో వాళ్ళు తిరిగి వచ్చేసారు. లేకపోతే ఆ రోజు ఇండియన్ ఏజెంట్స్ పాకిస్తాన్ లో దావుద్ ని చంపేసేవాళ్లే. రీసెంట్ గా 3 నెలల క్రితం దావుద్ ముఖ్య అనుచరుణ్ణి ఇలాగే విషం ఇచ్చి చంపారంట. వాళ్ళు కూడా ఎవరో తెలీదు, ఒక అన్నోన్ పర్సన్ అని చెప్పేసి అన్నారు. అయితే అదే అన్నోన్ పర్సన్ ఇప్పుడు దావుద్ ఇబ్రహీం కూడా విషం ఇచ్చారని చెప్పేసి వార్తలు ప్రచారం అవుతున్నాయి. కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ మాత్రం ఈ మాటల్లో ఏమాత్రం నిజం లేదు, దావుద్ ఇబ్రహీం మా కంట్రీలో లేడు అని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు. పాకిస్తాన్ గవర్నమెంట్ ఇలా చెప్పడం వెనకాల కూడా ఒక రీజన్ ఉంది. ఆల్రెడీ ఇంతకు ముందే ఒసామా బిన్ లాడెన్ ను పట్టుకొని చంపినప్పుడు పాకిస్తాన్ కి టెర్రరిస్ట్ కంట్రీ అని చెప్పేసి రిమార్క్ వచ్చింది. ఇప్పుడు దావుద్ ఇబ్రహీం కూడా అదే కంట్రీలో ఉన్నాడని తెలిస్తే కంట్రీని పర్మనెంట్ గా టెర్రరిస్ట్ లిస్ట్ లోకి పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఇంకా ఇలాంటి దెబ్బ పడితే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారిపోతుంది అని చెప్పేసి జాగ్రత్త పడుతున్నారు. ఇక్కడ ఇంకో డౌట్ కూడా రావచ్చు, ఇంత రిస్క్ పెట్టుకొని దావుద్ ఇబ్రహీం ని పాకిస్తాన్ గవర్నమెంట్ ఎందుకు కాపాడుతుంది అని చెప్పేసి. ఎందుకు అంటే దావుద్ ఇబ్రహీం ఇలాంటి దందాలు చేసి దాదాపు 1,00,000 కోట్ల వరకు ఆస్తులు సంపాదించినట్టు సమాచారం ఉంది. ఈసారి పాకిస్తాన్ కి ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు పాకిస్తాన్ బ్యాంక్ కి దావుద్ అప్పిచ్చి వాళ్ళని ఆదుకున్నాడంట. దానికి కృతజ్ఞతగా దావుద్ ని పాకిస్తాన్ గవర్నమెంట్ కాపాడుకుంటూ వచ్చింది. ఎందుకంటే టెర్రరిస్ట్ లిస్ట్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న దావుద్ తమ దేశంలో ఉన్నాడని తెలిస్తే ప్రపంచ దేశాలు వాళ్ళని టెర్రరిస్ట్ హిట్ లిస్ట్ లో పెడతాయి అని చెప్పేసి పాకిస్తాన్ గవర్నమెంట్ జాగ్రత్త పడుతుంది. అయితే ఒక చిన్న వీధిరవిడిగా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన దావుద్ ఇబ్రహీం ప్రపంచ టెర్రరిస్ట్ సంస్థలనే శాసించే స్థాయికి ఎదిగాడు. కానీ ప్రపంచానికి మాత్రం తను బతికున్నాడా చనిపోయాడా అనే సమాచారం మాత్రం ఇంతవరకు తెలియదు. 1903లో ఇండియాలో జరిగిన సీరియల్ బ్లాస్ట్ల తర్వాత దావుద్ ఇబ్రహీం ఒక్క ఫోటో కూడా బయటకు రాలేదు అంటే ఎంత సెక్యూరిటీగా, ఎంత ప్లాన్డ్ గా, ఎంత అప్రమత్తంగా ఉన్నాడో తెలుస్తుంది. ఇట్లా ఎలాంటి సమాచారం రాకపోవడం వల్లనే అతను బతుకున్నాడా లేదా అన్న విషయం ఎవ్వరికీ తెలియకుండా పోయింది. ఇప్పుడైతే ఇండియన్ న్యూస్ ఛానల్లో సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఏంటంటే దావుద్ ఇబ్రహీం చనిపోయాడు అని చెప్పేసి. కానీ అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధము అనే విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇండియన్ సీక్రెట్ ఏజెంట్స్ ఆల్రెడీ ఈ సమాచారాన్ని తెలుసుకునే పనిలోనే ఉన్నారు. ఇండియాలో ఉన్న చాలా మంది బాలీవుడ్ యాక్టర్లతో దావుద్ ఇబ్రహీం కి ఎన్నో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అతనితో కలిసి ఎన్నో పార్టీల్లో పాల్గొన్నారు. తెలుగు సినిమా డైరెక్టర్ అయిన రామ్ గోపాల్ వర్మ గారికి కూడా అతనితో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఒక రూమర్ ప్రచారంలో ఉంది. అది ఎంతవరకు నిజము అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.